భైరవి మాత యొక్క ఆరాధన చేసుకుంటున్నాము. పరమ పవిత్రమైనటువంటి మహిమాన్వితమైనటువంటి శక్తివంతమైనటువంటి దశమహావిద్యా దేవతలందరూ కలిసి ఒకే చోట ఒకే రూపంలో కొలువై ఉన్నటువంటి స్థానం ఇది. కాళీ, తారా, షోడశి, భువనేశ్వరి, త్రిపుర భైరవి, చిన్నమస్త, ధూమావతి, బగలాముఖి, మొట్ట మాతంగి దేవత, కమలాత్మిక దేవత, ఇలా ఈ 10 దేవతలతో పాటు కాలభైరవ స్వామి క్షేత్రపాలకుడుగా ఇక్కడ ఉన్నారు. ఇంతటి పరమ పవిత్రమైనటువంటి యొక్క స్థానంలో లింగ భైరవి మాత ఆ తల్లి యొక్క ఆశీర్వాద కిరణాలు మనందరి శిరస్సులపై ప్రసరింపబడుతున్నాయి కాక. ఇప్పుడు మనందరం కలిసి లింగ భైరవి మాతకు అభిషేకం చేద్దాము. సుగంధ పరిమళ భరితమైనటువంటి అభిషేకము. ఈ అభిషేకం చేసే సమయంలో ప్రతి హృదయం నందు మనోవాంఛలు ఏవైతే ఉంటాయో అవి చెప్పుకుంటూ తల్లి మీ పాదాన్ని గట్టిగా పట్టుకొని నేను ఇక్కడ మీకు అభిషేకం చేస్తున్నాను. మా హస్తములతో మీరు అభిషేకం చేయించుకొని మమ్మ చేత నాకు పుణ్యాలు ప్రాప్తించి నేను ఈ క్షణం నుంచి చేయబోయేటువంటి ప్రతి కార్యము కూడా దిగ్విజయమంతా అవ్వాలి. అలాగే ఆయుర ఆరోగ్యములతో నాటి సాయంత్రం వేళ ఈరోజు గురు పౌర్ణమి. గురువు తాను తన యొక్క శిష్యుల ద్వారా వారు చేస్తున్నటువంటి కర్మలను తాను స్వీకరిస్తూ ఆ యొక్క కర్మల యొక్క ఫలితాన్ని భగవంతుడు ఇచ్చేలాగా చేస్తాడు. తాను స్వీకరించడం అంటే తన శిష్యులు కావచ్చు, అమ్మవారి దగ్గర ఉన్నటువంటి భక్తులు కావచ్చు, వారు చేసేటువంటి ప్రతి కర్మ ఎందు కూడా గురువు యొక్క బాధ్యత ఎంతో ఉంటుంది. మనోవాంఛలు గాని సంకల్పాలు గాని అమ్మకు బలి ప్రదక్షిణ చేసి చెప్పుకున్న తర్వాత ఆ బాధ్యత, ఆ సంకల్పం తీరే వరకు అది ఈ స్థానంలో ఉన్నటువంటి మహోదర బాధ్యత. ఈ స్థానానికి వచ్చి అమ్మకు 10 ప్రదక్షిణలు చేసి అమ్మకు మీరు ఏవైతే గనక చెప్పుకుని ఉంటారో మనోవాంఛలు, సంకల్పాలు అవి తీరే వరకు అమ్మ మహోదరను మీ యొక్క బాధ్యతలన్నిటినీ కూడా మహోదరకు అప్పచెప్తుంది. ఆ మహోదర మీరు చేసేటువంటి ప్రతి మంచి కార్యంలోనూ వెనుక ఉంటాడు. అలాగే మీరు చేసేటువంటి చెడు కార్యాల యొక్క ఫలితం కూడా మహోదర అనుభవించాల్సి వస్తుంది. ఒక్కోసారి మనం చేసేటువంటి తెలిసి తెలియక చేసేటువంటి కొన్ని కార్యాలు అవి పాపకర్మలై ఉండొచ్చు. అటువంటి ఆ పాపకర్మలను కూడా అనుభవిస్తూ ఉంటాడు. అందుకే మహోదర స్థానంలో గాని గురుస్థానంలో ఉన్నటువంటి వారికి అజ్ఞానాన్ని తొలగించడమే కాదు, ఇచ్చే బాధ్యత కూడా ఆ యొక్క గురువుదే. అలాగే అతడిని సరైన మార్గంలో నడిపించేటువంటి బాధ్యత కూడా గురువుదే. ఈ స్థానంలోకి వచ్చి అమ్మకు 10 ప్రదక్షిణలు చేసి మీ యొక్క మీ మనోవాంఛలు తీరాయని చెప్పగలుగుతారు. మీరు అమ్మతో మాట్లాడుతున్నారు. మీ మనసు స్థిరంగా ఉంది అన్నట్లయితే కళ్ళు తెరుచుకునే ఉండొచ్చు. మనసు స్థిరము లేకుంటే మీ యొక్క నేత్రాల ద్వారా లింగ భైరవి మాత్రం బాగా దర్శించుకొని కళ్ళు మూసుకొని కూడా అంతర్దృష్టితో నీ తల్లి లింగ భైరవి మాతతో నీవు మాట్లాడుతున్నావు. అమ్మ నీ చెంతకు వచ్చింది, నిన్ను సృష్టించింది, నిన్ను నడిపించింది, నిన్ను అంతము చేసి మళ్ళీ పునరుత్పత్తికి కూడా మూలమవుతుంది లింగ భైరవి మాత. అటువంటి ఆ తల్లితో నీవు మాట్లాడుతున్నావు. సృష్టించే శక్తి కలిగినటువంటి లింగ భైరవి మాతతో నీవు మాట్లాడుతున్నావు. నిన్ను నడిపించే శక్తి కలిగినటువంటి నీ లింగ భైరవి మాతతో అటువంటి పాపపు కార్యములు నా చేత చేయకుండా ఉండేది కాక.
నా చేత చేపించకుండా ఉండదు కాక. నిన్ను నమ్ముకున్నాను, నిన్ను విశ్వసిస్తున్నాను, నిన్ను ప్రార్థన చేస్తున్నాను. నా తల్లిగా అమ్మ స్వీకరించింది, మీ మొర ఆలకించింది. తదాస్తు దేవతలు తదాస్తుని దీవింతురుగాక. ఆరోగ్యం బాగులేక ఇబ్బందులు जगदीश्वरी